ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరు మీ కుటుంబాలందరూ కూడా బాగున్నారు కదా. మిమ్మల్ని ధైర్యపరచడానికి దేవుడు నేనున్నాననే గొప్ప వాగ్దానంతో నిన్ను బలపరుస్తున్నారు. పరిస్థితులను బట్టి ఒకవేళ కృంగిపోతూ ఉన్నారేమో, సమస్యలను బట్టి ధైర్యాన్ని కోల్పోయారేమో, ఎంత మాత్రం భయపడకండి. దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తుంది. నిష్ప్రయోజనంగా ఉన్న నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మారుస్తున్నాడు ఆయన. కాబట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. నా జీవితంలో వాగ్దానం నెరవేరునుగాక అని చెప్పండి. దేవుడు తప్పక నెరవేర్చబోతున్నారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. మీ అందరి కొరకు ప్రార్థించి సృష్టికర్త అయిన దేవుని చేతులకు మిమ్మల్ని అందరిని అప్పగిస్తున్నాను. ఆయన చేతుల్లో మిమ్మల్ని పెడుతున్నాను. తప్పక ఆయన చేతులు మిమ్మల్ని లేవనెత్తుతాయి, మిమ్మల్ని బలపరుస్తాయి. ధైర్యంగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 89వ అధ్యాయము 21వ వచనము. నా చేయి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరచును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తెలియజేస్తున్నారు, నువ్వు ఒంటరివి కాదు, నిత్యము నేను నీకు తోడై ఉన్నాను, ఎడతెగక నా చెయ్యి నిన్ను లేవనెత్తుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. అందరూ విడిచిపెట్టిన సమయంలో ఎవరు నిన్ను పట్టుకొని ఉన్నారు, ఎవరు నిన్ను చేపట్టి నిలబెడుతున్నారంటే సృష్టికర్తైన దేవుని చెయ్యి నిన్ను పట్టుకొనుంది. పడిపోయిన నిన్ను ఆయన చెయ్యి నిలబెడుతుంది. ఎడతెగకుండా నా చేతిని నీతో ఉంచుతున్నానని దేవుడు సెలవిస్తున్నారు. నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా ప్రతి పరిస్థితిలో నుండి కూడా ఆయన నిన్ను నిలబెడతాడు. ఆయన చేయి నిన్ను పట్టుకుంది. ఎక్కడ పడిపోయారో, ఎక్కడ కూలిపోయారు అనుకుంటున్నారో, ప్రతి పరిస్థితిలో, ప్రతి స్థలములో, ప్రతి వేదనలో, ప్రతి కన్నీటిలో, ప్రతి పోరాటంలో కూడా దేవుని చెయ్యి నీకు తోడుగా ఉంది. ఆయన చెయ్యి ప్రతి దాని నుండి కూడా నిన్ను లేవనెత్తుతుంది. అనేకసార్లు అనుకుంటూ ఉంటాం, తోడు ఎవ్వరూ లేరు నాకు, నేను ఒంటరిని, నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని అని. అయితే దేవుని చెయ్యి నీతో నిత్యము ఉంది. అందుకే ఎడతెగక నీకు సహాయం చేయడానికి దేవుని చెయ్యి సిద్ధంగా ఉంది. అంటే ఎప్పటికీ కూడా ఆ చెయ్యి నీకు సహాయం చేయడం ఆగిపోదు, నిన్ను దాటి వెళ్ళిపోదు, నిత్యము నీకు తోడుగా ఉంటుంది. నువ్వు చీకటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ దేవుని చేతిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నా, తెలిసి తెలియక చేసినా, ఆయన నమ్మకుండా ఆయనను విడిచి వెళ్ళిపోతూ ఉన్నా కూడా ఎడతెగకుండా ఆయన చెయ్యి నిత్యము నీతో ఉంటుంది, నిన్ను నడిపిస్తుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి దూరంగా పారిపోయాడు. తనకున్నదంతా పట్టుకుని తండ్రిని బాధపెట్టి, తండ్రిని దుఃఖపరిచి, కుటుంబాన్ని విడిచి, అందరినీ విడిచి వెళ్ళిపోయాడు. అయితే దేవుని చెయ్యి మాత్రం అతను విడిచిపెట్టలేదు. ఇంకా దేవుడు అతన్ని పట్టుకునే ఉన్నాడు. ఇంకా దేవుడు అతనిని వెంబడిస్తూనే ఉన్నాడు. దూరదేశానికి వెళ్ళిపోయాడు. తన జీవితాన్ని ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అయినా దేవుని కృప అతన్ని విడిచిపెట్టలేదు. ఇంకా తోడుగా ఉండి, నా కుమారుడు ఇప్పటికైనా నా దగ్గరకు వస్తాడేమో, ఇప్పటికైనా మారతాడేమో అని ఇంకా దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అతనిని ప్రేరేపిస్తూనే ఉన్నాడు. తిరిగి తన తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరకు వచ్చేంత వరకు కూడా దేవుని చెయ్యి అతన్ని విడిచిపెట్టలేదు. ప్రతి స్థలంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు తోడుగా ఉన్నాడు. అవును, ప్రార్థించకపోయినా ఆయన మనల్ని పలకరిస్తూనే ఉన్నాడు. ఆయన కృపను మనకి తెలియజేస్తూ, ఆయనను విడిచి పారిపోతున్నా కూడా ఆయన తిరిగి మనల్ని ఆకర్షించుకుంటూ ఉన్నారు. మనతో మాట్లాడుతున్నారు. ప్రతినిత్యము మనల్ని దర్శిస్తూ ఉన్నారు. అనేక కార్యములు ప్రతిరోజు మన జీవితంలో చేస్తూనే ఉన్నారు. ఆయనను మరచిపోయినా ఆయన మాత్రం మనల్ని మరచిపోలేదు, మనల్ని విడిచిపెట్టలేదు. మన జీవితంలో అనేక కార్యములు జరిగిస్తూనే ఉన్నారు.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని చేయి నిన్ను విడిచిపెట్టలేదు కాబట్టి ఈరోజు ఈ విధంగా మీరున్నారు. ఆయన నిన్ను విడిచిపెట్టారని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆయన నిన్ను విడవలేదు, ఎడబాయలేదు. ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంది. ఆయన చెయ్యి నిన్ను నడిపిస్తుంది. ఆయన చెయ్యి నిన్ను రక్షిస్తుంది. ఆయన చెయ్యి నిన్ను కాపాడుతూనే ఉంది. ఆయన చాచిన చేతులతో నీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆయన దగ్గరకు వస్తారేమో అని, ఇప్పటికైనా ఆయన దగ్గరకు వస్తారేమో అని, ఇప్పటికైనా ఆయనకు లోబడతారేమో అని దినమంతా ఆయన చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు తిరిగి ప్రభు దగ్గరకు రండి. ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ పడిపోయారో, ఏ విషయంలో ఆయనకు దూరం అయిపోయారో ఏదేమైనా పర్వాలేదు, ఎటువంటి సిచ్యువేషన్ అయినా పర్వాలేదు, ఎటువంటి వ్యాధిలో మీరు పడిపోయినా పర్వాలేదు, ఎంత ఎడబాటు దేవునితో నీకు కలిగినా పర్వాలేదు, ఇప్పటికైనా దేవుని దగ్గరికి వస్తే, ఎప్పటికైనా ఆయన మాటను మీరు వింటే, అయ్యా ఇంతకాలం నిన్ను విడిచిపెట్టాను, ఇదిగో నా చేతిని పట్టుకోండి, నా చేతిని నీకు అందిస్తున్నానని ఆయన చేతులకు మీరు అప్పగిస్తే మీ చేతిని, ఆయన ఎడదెక్కకుండా నీకు తోడేయండి, నిన్ను నడిపిస్తాడు, నిన్ను నిలబెడతాడు. ప్రతి ఇరుకు మార్గములో, ప్రతి ముళ్ళ బాటలో, వెళ్ళలేని ప్రతి మార్గంలో కూడా దేవుని చేయి నిన్ను పట్టుకొనుంది, నిన్ను నడిపిస్తుంది. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. నీ కొరకు చేతులు చాపైన ఎదురు చూస్తుండగా తిరిగి నీ చేతిని ఆయన చేతుల్లో పెట్టండి. ఈరోజు తిరిగి ఆయనతో సమాధాన పడండి, తిరిగి ఆయన హత్తుకోండి. అద్భుతంగా నిన్ను నడిపిస్తాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సంతోషంలోనే కాదు, కష్టంలో నిన్ను నడిపిస్తాడు. వేదనకరమైన పరిస్థితుల్లో కూడా నేను విడిచిపెట్టడు. నీ జీవితకాలం అంతా ఆయన నీ చేపట్టుకొని నిన్ను నడిపిస్తాడు. నీ చివరి ఊపిరి వరకు కూడా నిన్ను నడిపిస్తాడు. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టిన ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి ఆయన చేతుల్లో మీ చేతిని పెట్టండి, ఆయన నడిపింపుకు ఒబే అవ్వండి. అద్భుతకరమైన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. చాచిన చేతులతో ఎదురు చూచుచుండేను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండేను. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన యువరాజువైయుండి, ఏర్పరచబడిన యువరాజువైయుండి పనికి మాలిన వారితో స్నేహమా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపచేత మరొక దినాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు సజీవులుగా లేచి నేను స్తుతించడానికి కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. తండ్రి, నా చెయ్యి ఎడతెగక నీకు తోడైంది, ఆ చెయ్యే నిన్ను బలపరుస్తుందని వాగ్దానం చేశారు.
నీ చేతిని విడిచిపెట్టి ఎంతమంది నీకు దూరంగా వెళ్ళిపోయారో ప్రతి ఒక్కరిని కూడా తిరిగి పట్టుకోండి అయ్యా. నీతి మార్గంలో నడిపించండి నాయన, పరిశుద్ధమైన మార్గంలో నడిపించండి అయ్యా. ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే పడిపోయారో, ఎవరైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో, తప్పిపోయిన కుమారుడు వలె దూరంగా వెళ్ళిపోయారో ప్రతి ఒక్కరిని కూడా తిరిగి పట్టుకొని నేను నీ మార్గంలో నడిపించండి. ఎవరిని విడిచిపెట్టొద్దయ్యా. మా ఆత్మీయ కుటుంబంలో ఎవ్వరు కూడా నీకు దూరంగా ఉండకూడదు తండ్రి. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము నాయన. మీ సహాయం లేకుండా మేము బ్రతకలేమయ్యా, నీతిగా జీవించలేము తండ్రి. నీ సహాయం మాకు కావాలి. ఈరోజు ఎంతమంది వారి చేతిని నీకు అప్పగిస్తున్నారు, వారి జీవితానికి సమర్పించుకుంటున్నారు. అందరినీ మీరు పట్టుకోండి, ప్రతి ఒక్కరిని నడిపించండి తండ్రి. అనేక మంది బిడ్డలు సమస్యల్లో ఉన్నారయ్యా, శోధనలో ప్రయాణిస్తున్నారు. కామెంట్స్ ద్వారా వారి అవసరతలు మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కామెంట్ను కూడా నీ రక్తంతో శుద్ధి చేయండి. ప్రతి ఒక్కరి జీవితాన్ని కడగండి, ప్రతి పరిస్థితిని కడగండి నాయన. ప్రతి విషయంలో కూడా గొప్ప విజయం దయచేయండి నాయన. ఎటువంటి పాపములో కోరుకుపోయినా తిరిగి లేవనెత్తండి అయ్యా. ఎడతెగకుండా వారికి తోడుగా ఉండి వారిని పట్టుకొని లేవనెత్తండి. ఎటువంటి వ్యాధిలో పడిపోయి ఉన్నా చేయి పట్టుకొని లేవనెత్తండి. ఎటువంటి ఆర్థిక బంధకాల్లో పడిపోయినా చేపట్టి లేవనెత్తండి నాయన. ఎటువంటి కోర్టు కేసు అయినప్పటికీ కూడా తిరిగి విడిపించండి నాయన. అద్భుతకరమైన విడుదల దయచేయండి. ఎటువంటి ల్యాండ్ ఇష్యూస్ అయినా విడిపించండి నాయన. ఎటువంటి ఉద్యోగ సమస్యలైనా విడిపించి లేవనెత్తండి. వ్యాపారంలో ఎటువంటి సమస్యలున్నా చేయి పట్టుకొని లేవనెత్తండి నాయన. వ్యవసాయంలో దీవించండి నాయన, అభివృద్ధి చేయండి. పాడి పంటలు దీవించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ కూడా తోడైండి తండ్రి. అద్భుతం చేయండి నాయన. ఆశ్చర్యకరమైన వివాహము మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో అద్భుతం చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డ గర్భమును ముట్టిన నాయన. ప్రతి ప్రయత్నము యేసు నామములో సఫలపరచబడుగాక. ప్రతి గర్భంలో యేసు రక్తము ప్రోక్షిస్తున్నాను. అద్భుతకరమైన కార్యము మీరు చేసినందుకు వందనాలు. ఆ రక్తము నూతన సృష్టిని జరిగించిందని నమ్ముతున్నాను తండ్రి. గర్భంతో ఉన్న బిడ్డలను కొన్ని చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్, ఆరోగ్యకరమైన బిడ్డలను మీరు దయచేస్తున్నందుకు వందనాలు. గృహాలు లేని బిడ్డలకు చక్కటి గృహాలు దయచేయండి నాయన. ల్యాండ్ సమస్యలను విడిపించండి తండ్రి. పొలము అమ్మాలని అనుకుంటున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి నాయన. ఎన్ని మార్గములు మోసుకుపోయినా ఒక అద్భుతకరమైన మార్గము తెరవబడగా యేసు నామములో. గృహాలు అమ్మాలనుకుంటున్న బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి తండ్రి. ఆశ్చర్యకరముగా వారు అద్భుతం చూడబోతున్నారు. యేసు నామములో నమ్ముతున్నాను. వారి జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా నీ చేతిలో పెడుతున్నానయ్యా. తోడుగా ఉండి జ్ఞానం ఇచ్చి, జ్ఞాపక శక్తినిచ్చి, నీ శక్తితో నింపి, నీ ఆరోగ్యముతో నింపి తండ్రి. చక్కగా వ్రాయడానికి సహాయం చేయండి. ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ కూడా తోడైండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే చక్కటి నార్మల్ రిపోర్ట్స్ మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదంతో నింపి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉన్న ఈ రోజంతా నీ ప్రియమైన బిడ్డలందరికీ తోడేయండి. వారి ప్రతి పరిస్థితిని మీరు చక్కబెట్టి ఒక తండ్రిలా వారికి తోడుగా ఉండి చేపట్టుకొని ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరి చెయ్యి నీకు సహాయంగా లేదేమో, అందరూ నీ చేతిని విడిచిపెట్టారేమో, దేవుని చెయ్యి ఎడతెగక నీకు సహాయంగా ఉండబోతుంది. ఎడతెగక నీకు తోడై ఉంటుంది. భయపడొద్దు. మరి ఆయన చేతిని పట్టుకో, చివరి వరకు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచర్యలు పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.